నియోజకవర్గంలో వచ్చిన అభియోగంతో ఆ ఎమ్మెల్యేను అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుంది. అయితే ఆ ఎమ్మెల్యే మాత్రం పార్టీని విడిచిపెట్టకుండా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. అయితే ఆ ఎమ్మెల్యే తీరుపై తమ్ముళ్ళు రగిలిపోతున్నారట. ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఫిర్యాదులు సైతం చేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రకటించండి అంటూ పట్టుబడుతున్నారట. ఇంతకీ ఈ విచిత్ర పరిస్థితులు నెలకొన్న జిల్లా ఏది? ఎందుకు ఎమ్మెల్యేపై తమ్ముళ్ళు మండిపడుతున్నారు? అసలు ఎమ్మెల్యేను అధిష్టానం ఎందుకు సస్పెండ్ చేస్తుంది? సత్యవేడులో రక్తి కడుతున్న టీడీపీ వ్యవహారం, ఎమ్మెల్యేను వెంటాడుతున్న అసమ్మతి సెగలు, ఆదిమూలంపై గుర్రుగా తెలుగు తమ్ముళ్ళు, వెంటనే ఇన్ఛార్జిని నియమించాలంటున్న కేడర్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ వ్యవహారం మళ్లీ మలుపు తిరుగుతుంది. ఇక్కడి ఎమ్మెల్యే ఆదిమూలం తీరుపై నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్యే స్థానంలో ఎవరినైనా ఇన్ఛార్జిని నియమించాలని కోరుతున్నారు. ఏపీ యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారానికి నియోజకవర్గం నుంచి విజయవాడకు వెళ్లిన నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వైసీపీ నేతలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యమిస్తూ టీడీపీ నేతలను అణగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారట. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తమకు అవమానాలు బాధలు తప్పడం లేదని, ఇప్పటికీ అవే పరిస్థితులు ఎదుర్కొంటున్నామని టీడీపీ నేతలు అంటున్నారు. నియోజకవర్గంలో అధికారుల నుంచి సిబ్బంది వరకు వైసీపీ నేతల మాటలే చెల్లుబాటు అవుతున్నాయని, దీనికి ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయమే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదిమూలంతో వేగలేమని, త్వరలో నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమిస్తే తామందరం కలిసి పనిచేస్తామని చెబుతున్నారు. లేకుంటే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే ఆదిమూలంపై ఓ వర్గం అప్పటి నుంచి గుర్రుగా ఉంది. 2019 ఎన్నికల ఓటమి అనంతరం అప్పటి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నియమించిన జేడీ రాజశేఖర్ను తప్పించి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే హేమలతను నియమించారు. అయితే ఈమె పట్ల కూడా నియోజకవర్గంలో వ్యతిరేకత రావడం, నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారడంతో ఆమెను తీసివేసి ఆదిమూలంకు టీడీపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్పై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా గడిచిన 4 నెలల్లోనే లైంగిక వేధింపుల అభియోగంపై టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆయనపై వచ్చిన అభియోగాలను సైతం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఖండించారు. అయితే ఎమ్మెల్యే మాత్రం పార్టీని వీడకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. సత్యవేడు నియోజకవర్గం టీడీపీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతోందని చెప్పక తప్పదు. నియోజకవర్గ టీడీపీలోనూ వర్గపోరు నెలకొంది. టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంకు అసమ్మతి సెగ వెంటాడుతోంది. అయితే నియోజకవర్గ తమ్ముళ్ల ఫిర్యాదుతో టీడీపీ అధిష్టానం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.